Hi, this is Dr. Meghna Gopal Reddy, Founder Director, Sri Meghna Shikshana Samstha Vijayanagaram and Mentor AP Civil Services. అందరికీ స్వాగతం. కరెంట్ అఫైర్స్ క్లాస్కి. ప్రస్తుత పోటీ పరీక్షలో అందరినీ అన్ని రకాల పోటీ పరీక్షలను ఏదైనా ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా ఉంది అంటే అది కరెంట్ అఫైర్సే. కరెంట్ అఫైర్స్లో రెండు రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్ని ఎంచుకోవడం ఒక సమస్య అయితే, ఆ టాపిక్లో పరీక్షకు వచ్చే అంశాలు ఏమిటి అనేది మరో సమస్య. ఒక టాపిక్ని ఎంచుకొని అనవసరమైనటువంటి సమాచారాన్ని అంతటినీ చదవడం వృధా ప్రయాస. మరి ఏం చదవాలి? లెట్స్ టాక్. వినండి, మీరే పరిశీలించండి. నా పాఠాన్ని లెక్చర్ని గమనించిన తర్వాత మీరు డెఫినెట్గా గమనిస్తారు, ఎంజాయ్ చేస్తారు. లెట్స్ టాక్. టీబీ రిపోర్ట్ 2020. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్షయవ్యాధి పైన 2020 సంవత్సరానికి ఒక నివేదికను సమర్పించింది. నివేదిక ముఖ్యాంశాలు: 2019వ సంవత్సరంలో 24.04 లక్షల టీబీ కేసులు నమోదు అయ్యాయి. ఇది దురదృష్టకరం. 79,144 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇది మరింత దురదృష్టకరం. మరణాలు చోటు చేసుకున్నాయి. ఇది టీబీ రిపోర్ట్ 2020లో చెప్పినటువంటి స్టాటిస్టిక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలిస్తాము అని భారత ప్రభుత్వము లక్ష్యం. కానీ 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెడ్ లైన్ విధించి 2030 నాటికి. ఇక నివేదికలకి వెళ్దాం. టీబీ రిపోర్ట్ 2020 నివేదిక ముఖ్యాంశాలు మనం చూస్తే, పరీక్షల కోణంలో నివేదికలు ఏం చెప్పడం జరిగింది అంటే, 3 రాష్ట్రాలు టీబీని కంట్రోల్ చేయడంలో ముందంజలో ఉన్నాయి. 3 రాష్ట్రాలు. 1 గుజరాత్, 2 ఆంధ్రప్రదేశ్, 3 హిమాచల్ ప్రదేశ్. మై డియర్ జెంటిల్మెన్, జాగ్రత్తగా వినండి. క్షయవ్యాధి నిర్మూలనలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? ఖచ్చితంగా ఒక మంచి బిట్ ఫామ్ అవుతుంది. సో నిర్మూలనలో పొరపాటున కేసుల నమోదులు అనుకునేరు. నిర్మూలనలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు. సో ముందంజలో ఉన్న రాష్ట్రాలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. అదే రకంగా కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా మనం ఆలోచన చేస్తే, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఈ క్షయవ్యాధి నిర్మూలనలో ముందంజలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. సో జెంటిల్మెన్, కేంద్రపాలిత ప్రాంతాలలో మీరు చూస్తే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఇవి మనకు ముందంజలో ఉన్నాయి. ఇక ఈ నివేదిక ప్రకారం మీరు కానీ చూస్తే క్లియర్గా చెప్పచ్చు సార్. ఏమిటి? క్షయవ్యాధి నిర్మూలన, ఈ క్షయవ్యాధి కేసుల నమోదులో 2 రాష్ట్రాలు 3వ వంతు కేసుల్లో 2 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. టీబీ రిపోర్ట్ 2020 ప్రకారము ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో చూస్తే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 20% కేసులు నమోదవుతున్నాయి. 2వ స్థానం మహారాష్ట్ర 9% కేసులు నమోదవుతున్నాయి. 9% కేసులు నమోదవుతున్నాయి. దీన్ని ఎలా పోటీ పరీక్షల్లో చెప్పచ్చు? ఈ 2 రాష్ట్రాలు కలుపుకుంటే 29%, అంటే రమారమి 3వ వంతు. అంటే మొత్తం కేసులో 3వ వంతు నమోదవుతున్న 2 రాష్ట్రాలను గుర్తించండి అని అడిగేటువంటి అవకాశం ఉంది.
నవంబర్, గ్లాస్గో, స్కాట్లాండ్, ఇంగ్లాండ్. అయితే కోవిడ్-19 కారణంగా ఈ సదస్సు జరుగుతుందో లేదో ఇంకా స్పష్టం అవ్వలేదు. వాయిదా పడడానికే 100% అవకాశం ఉంది, బహుశా వాయిదా పడుతుంది కూడా. అందువల్ల 2019లో నమోదైనటువంటి 25వ కాప్ సదస్సు వివరాలను మనం చూద్దాం. స్పెయిన్లోని మాడ్రిడ్లో ఈ సదస్సు జరిగింది. COP అంటే కాప్, దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ఈ సదస్సు 2019లో జరిగింది, 25వది. అందుతున్న తాజా సమాచారం ప్రకారము కాలుష్య ఉద్గారాలను, దాన్ని కార్బన్ ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ అంటారు. వాటిని వెలువరించే దేశాలలో చైనా మొదటి స్థానం, అమెరికా 2వ స్థానం, రష్యా 3వ స్థానం, 4వ స్థానం మన ఇండియాది. ఈ వివరాలు ఇక్కడ నమోదు చేయడం జరిగింది. కాలుష్య ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతున్నటువంటి ఏవి? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్లు ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్ళాలి. ఇలా చదువుకునే పోటీ పరీక్షలకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ పరీక్షల్లో ఏమని అడగడం జరిగినది? ఈ ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్స్ పైన ఒక బిట్ అడగడం జరిగింది. మేము ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాం. ఆర్టికల్ 4 ప్యారిస్ ఒప్పందం 2015, అంటే ప్యారిస్లో జరిగింది కాబట్టి దీనికి ప్యారిస్ ఒప్పందం అంటారు. 2015వ సంవత్సరంలో కుదిరింది. ఈ ఒప్పందం ముఖ్యమైన అంశం ఏంటంటే 2030 నాటికి ఈ గ్లోబల్ వార్మింగ్లో ఉన్నటువంటి ఆ ఉష్ణోగ్రతని 2 సెంటీగ్రేడ్ కంటే తక్కువకు తగ్గించడం దీని యొక్క లక్ష్యము. ఈ 2015 ప్యారిస్లో జరిగిన కాప్ సదస్సు ఎన్నవది? 21వ సదస్సు. అంటే 21వ కాప్ సదస్సులో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సదస్సులో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారము ఈ 4 బోర్డు పైన డిస్ప్లే అవుతున్న అంశాలు ముఖ్యమైనవి. ఆర్టికల్ 4 కాలుష్య తగ్గింపు నిర్ణయము. ఆర్టికల్ 5 వాతావరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం. ఆర్టికల్ 6 కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధానాలను నిర్ణయించడం. ఆర్టికల్ 9 గ్రీన్ క్లైమేట్ ఫండ్, హరిత వాతావరణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఇది 2022 నాటికి $100 బిలియన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 13 ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే విధానాలను నిర్ణయిస్తారు. ఇది 26వ కాప్ సదస్సు 2020 నవంబర్లో నిర్ణయించిన అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా చదువుకోవచ్చు. మరి కాప్ సదస్సులు దేని ఆధ్వర్యంలో జరుగుతాయి? UNFCCC ఆధ్వర్యంలో జరుగుతాయి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో జరుగుతాయి జెంటిల్మెన్. నౌ కమ్ టు ది పాయింట్. ఇది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలను మీరు తీసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ జీకే కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అందులో కానీ మీరు కానీ చూస్తే ఏంటంటే స్టాండర్డ్ జీకే చదువుకోవాల్సి ఉంటుంది. చూడండి, మార్చి 23, మార్చి 22, మార్చి 21. ఇదేమో ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23, మార్చి 22 జలవనరుల దినోత్సవం, మార్చి 21 అటవీ దినోత్సవంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP అంటారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నైరోబీ, కెన్యా అని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్ ప్రకటించింది. దీని ప్రకారము అవర్ బిలౌడ్ ఇండియా 9వ స్థానంలో ఉన్నది. ఇండియా $51 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? అందరికీ తెలిసిందే, అమెరికా. అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. $246 బిలియన్ ఆకర్షించింది అమెరికా. మరి రెండవ స్థానంలో ఉన్నటువంటిది ఏమి? రెండవ స్థానంలో ఉన్నటువంటిది చైనా. రెండవ స్థానంలో ఉన్నది
$141 బిలియన్ ఆకర్షించినది. మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? మూడవ స్థానంలో ఉన్నటువంటిది నో డౌట్ సింగపూర్. మూడవ స్థానంలో ఉన్నటువంటిది సింగపూర్. సో మనకి సింగపూర్లో మనం కానీ చూసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూస్తాం. $92 బిలియన్ ఆకర్షించినది. ఇవన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2020 ఇచ్చిన సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి. మొదటి స్థానం అమెరికా, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం సింగపూర్. ఖచ్చితంగా ఇప్పుడు ట్రెండ్ ఇది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క సంఖ్యను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.